జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్, టిఆర్ఎస్. అందరికీ నమస్కారం. మొయినాబాద్ ప్రజలకు, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా వందనాలు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ఉద్యమకారుడు శివశంకర్ గారికి, మరి ఈ మధ్యనే టిఆర్ఎస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన అన్వర్ ఖాన్ గారికి, నూరుద్దీన్ గారికి, అట్లానే బేగరి రాజు గారికి, భిక్షపతి గారికి, మరి మా పాత సైనికుడు వెంకట్ గౌడ్ గారికి, అట్లానే అనేక మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా నాగేష్ గారికి, విష్ణు గారికి, వినోద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మనం తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకోలేదు కాబట్టి వాటిని సాధించుకోవడానికి, తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడానికే రక్షణ సేన వచ్చింది. మరి ఇవాళ మనం మొయినాబాద్లో ఉన్నాం, చేవెళ్లలో ఉన్నాం. పక్కకే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 100 కోట్ల ఎకరం పోతుంది. తెలంగాణ వస్తే 111 జీవో ఎత్తేస్తే మాకు కూడా మంచిగా అవుతుంది, లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినా అందరూ ఎన్నికల ముందు వచ్చి చెప్పిపోయేటోళ్ళే కానీ ఎవరు కూడా 111 జీవో ఎత్తేయలేదు. మరి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆకుకూరలు అమ్ముకునే రైతులు ఉంటారు, హైదరాబాద్ మీద ఆధారపడి జీవించే రైతులు ఉంటారు. అటువంటి పేద రైతులు బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఒక గుంటనో పావైక్రమో అమ్ముకుందాం అనుకుంటే మరి ధర ఎక్కువ ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాక 111 జీవోని 120 గ్రామాల్లో ఉన్నటువంటి 111 జీవోని కూడా తొలగిస్తామని చెప్తా ఉన్నాం. అదే విధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం.